హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది జీరా రైస్లకు కానీ, బిర్యానీలకు కానీ, వైట్ రైస్లకు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కర్రీ కోసం 1 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. కేజీ మటన్కి 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఈ 2 శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ గోంగూర మటన్ కోసం ముందు అయితే మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం చెక్క లవంగము, కొద్దిగా ధనియాల పొడి, మిరప్పొడి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ గోంగూర మటన్కి ఈ మసాలా వేయడం వల్లే అండి మనకు టేస్ట్ వచ్చేది. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టయితే మనకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంటుంది. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న మసాలాను పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం వేసుకోవాలండి. ఇలా మొత్తం మటన్ అంతా మనం వేసుకొని దీన్ని మనం బాగా వేపుకోవాలి. ఇలా మొత్తం మటన్ వేపుకున్నప్పుడు మనకు ఇందులోంచి వాటర్ వస్తాయండి. మటన్లో నుంచి ఇవి మనకు డ్రై అయిపోవాలి. ఇందులోని కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల మనకు మటన్ అనేది స్మెల్ లేకుండా మనం కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ గోంగూర మటన్ మనకు 4-5 డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకు ఈ ఫస్ట్ డే చేసిన రోజు కంటే తర్వాత బాగుంటుందండి టేస్ట్. ఇలా ఉప్పు, పసుపు వేసుకున్నాక కొద్దిసేపు వేపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకనియండి. ఈ వాటర్ అంతా మనకు డ్రై అవ్వాలి లైట్గా. ఈ మటన్ ఉడికేలోపు మనము గోంగూరను అయితే ఫ్రై చేసుకుందామండి. ఒక పెనంలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇట్లా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి, లేదంటే ఇవి పగులుతాయి. ఇవి బాగా కారం ఉండే మిరపకాయలే వాడుకోండి, లేదంటే మనకు కొద్దిగా లైట్గా చేదు వస్తుంది. ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగాక టమోటాలు కూడా ఇందులోనే వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా టమోటాలు మగ్గాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం ఇందులోనే వేసుకోవాలి. గోంగూర ఎక్కువ వేసుకోవడం వల్ల మనము దీన్ని కలుపుకొని కుదరదు కదండి. మనము మూత పెట్టామంటే ఇది స్టీమ్కి ఆకు అంతా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం వేపుకునే కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఈ గోంగూరని మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, లేదంటే మనకు అడుగు అంటేస్తుంటుంది. చూడండి, గోంగూర మొత్తం మెత్తబడిపోయింది స్టీమ్ వల్ల. మనం వేపుకునే కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లోనే వేపుకున్నామంటే మనకు అడుగు అంటకుండా మనం మొత్తం నీట్గా వేపుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సన్న మంట మీదనే వేపుకుందామండి. ఇవన్నీ వేపుకుంటూ కొద్దిగా మూత పెట్టామంటే 5 మినిట్స్లో ఇది మెత్త ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికాక మనము పప్పు గుత్తితో పచ్చిమిర్చి, టమోటాను మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా గోంగూరలో పచ్చిమిర్చి, టమోటాను మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందైతే మటన్ మనము వేపుకున్నాం కదండి, అందులో మనము మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇందులో వాటర్ కూడా అంతా డ్రై అయింది. ఇప్పుడు మసాలా వేసుకొని కలుపుకున్నామంటే మటన్కి చాలా టేస్ట్ వస్తుంది. ఈ ముక్కలతో పాటు మసాలాను కూడా 2 మినిట్స్ వేపుకుందామండి. ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్ ఉడకబెట్టుకుందాము. ఈ మసాలా కూడా వేగాక మనము ముందు గోంగూరను అయితే పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ గోంగూరని మనం ఎనిపి పెట్టుకున్నాం కదా, ఇది చల్లారాక మిక్సీ పట్టుకొని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఈ విధంగా గోంగూర మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకు సరిపడా ఉప్పు, కారము అడ్జస్ట్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టుకొని విజిల్ పెట్టుకోవడం. ఒకసారి కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఇవి ముక్కలు మునిగే వరకే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ పలుచుగా అయిపోతుంది. ఈ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకోవడమే. చూడండి, ఇక్కడైతే మటన్ ఉడికిపోయింది. ఇలా ఒకసారి కలుపుకొనేసి మీకు ఉప్పు, కారం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు పడుతుంది. ఫైనల్గా దీనికి పోపు పెట్టామంటే మన గోంగూర మటన్ రెడీ అయిపోతుందండి. ఈ పోపు కోసము బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలండి.
ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తిరుగుమాతని బాగా వేపుకోవాలండి. ఇక్కడ తిరుగుమాత కూడా వేగిపోయిందండి. ఇందులో మనం రెడీ చేసుకున్న గోంగూర మటన్ కూడా వేసుకొని కలుపుకోవడమే. గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ అండి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.